అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో ఎల్పి. ఈరోజు వీడియోలో ఈజీగా తందూరి చికెన్ వింగ్స్ ఓవెన్లో ఎలా చేయాలో చూడబోతున్నాం. చికెన్ని డీప్ ఫ్రై చేసుకోకుండా తక్కువ నూనెతో ఈ విధంగా ఓవెన్లో చాలా టేస్టీగా జ్యూసీగా చేసుకోవచ్చు. ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. అచ్చం హోటల్లో తిన్నలాగే టేస్టీగా ఉంటుంది. నేను 1 కేజీ చికెన్ వింగ్స్ తీసుకున్నాను. దానికి సరిపడా మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు నిమ్మకాయ రసం, మీడియం సైజ్ నిమ్మకాయ 1 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 3 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇక్కడైతే నేను గ్రీక్ యోగర్ట్ తీసుకున్నాను. మీరు గడ్డ పెరుగు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ మసాలాని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ మెజర్మెంట్స్ 1 కేజీ చికెన్ వింగ్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ వింగ్స్ని అందులో వేసుకొని మసాలా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ వింగ్స్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ఈకలు ఉంటాయి కాబట్టి అవి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా కలుపుతూ అన్నిటికీ మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 3 to 4 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రీజర్లో అయితే 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత బేకింగ్ ట్రే తీసుకొని సిల్వర్ ఫాయిల్ వేసి కొంచెం నూనె అప్లై చేసుకుంటే చికెన్ పీసెస్ అతుక్కోకుండా ఉంటాయి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వింగ్స్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. డైరెక్ట్గా గ్రిల్ పైన కూడా పెట్టి బేక్ చేసుకోవచ్చు. సిల్వర్ ఫాయిల్ కానీ బేకింగ్ పేపర్ కానీ వేసుకుంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 15 మినిట్స్ ముందు ఓవెన్ని 180 డిగ్రీ సెల్సియస్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత చికెన్ వింగ్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. క్లోజ్ చేసుకొని 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. బేకింగ్ టైమ్ ఓవెన్ టెంపరేచర్స్ బట్టి మారుతుంది. నాకైతే 30 to 35 మినిట్స్ పట్టింది ప్రీహీట్ చేసుకోవడం వల్ల. మధ్యలో మీరు ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు చికెన్ వింగ్స్ని. దానివల్ల ఇంకా బ్రౌన్గా వస్తాయి. ఫైనల్గా చికెన్ వింగ్స్ బేక్ అయ్యాయి. ఓవెన్ గ్లౌజెస్ వేసుకొని ఆ ట్రైన్ తీసి జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. ఖచ్చితంగా గ్లౌజ్ యూస్ చేయాలి, లేదంటే చేతులు కాలిపోతుంది. చూసారా ఎంతో టేస్టీగా ఉండే తందూరి చికెన్ వింగ్స్ రెడీ అయింది. వీటిలో కలర్ యాడ్ చేయకపోయినా మంచి కలర్తో చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో పాటు మయోనీస్, టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.